లాఠీ, మరో చేతిలో సర్వీస్ రివాల్వర్. ఇంకేముంది, జనాన్ని వడ్డీలతో కొల్లగొట్టేశాడు. ఆ ఉసురు ఊరికే పోతుందా, శాపంగా మారి కాటేస్తోంది. మోహన్ రెడ్డి వడ్డీ పాపాల చిట్టా కూడా అలాగే బయటపడింది. వడ్డీ వేధింపుల్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఒక బాధితుడు తాను అనుభవించిన మానసిక క్షోభను సూసైడ్ నోట్లో రాశాడు. అదే ఇప్పుడు మోహన్ రెడ్డి చేతికి బేడీళ్లు వేయించింది. చిన్నా చితక అప్పులు చేసే సామాన్యులనే కాదు, విద్యావేత్తలను, వ్యాపారులను ఎవరిని వదిలిపెట్టలేదు మోహన్ రెడ్డి. లాఠీ తిప్పుతూ లూటీ చేయడానికి అలవాటు పడ్డ మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం కెన్క్రిస్ట్ స్కూల్ నిర్వాహకుడు ప్రసాదరావుకు 75 లక్షలు అప్పిచ్చాడు. ఈ 2 ఏళ్లలో వడ్డీ కిందే 50 లక్షల వరకు వసూలు చేశాడు. మొదట 2% వడ్డీ అని చెప్పి తర్వాత 4% మార్చాడు. దీంతో వడ్డీ కట్టలేక ప్రసాదరావు ఎంతో క్షోభ అనుభవించాడు. మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. వడ్డీ కట్టే పరిస్థితి లేదని తెలిసినా మోహన్ రెడ్డి ప్రసాదరావును వదిలిపెట్టలేదు. మాటలతో బెదిరించాడు, మనుషులను పంపి హెచ్చరించాడు. ప్రసాదరావుకు పూచీకత్తుగా మరొకరి భూమిని, ఇంటిని కూడా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రసాదరావు ప్రాణాలు తీసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనను చిత్రహింసలు పెట్టిన మోహన్ రెడ్డి వడ్డీ భాగోతాన్ని సూసైడ్ నోట్లో రాసిపెట్టి మరీ ప్రాణాలు తీసుకున్నాడు ప్రసాదరావు. ఈయన ఆత్మహత్యతో మోహన్ రెడ్డి వడ్డీ దందాగిరి పట్టబయలైంది. దగ్గర మా అమ్మ పాస్బుక్లు కమ్ డాక్యుమెంట్స్ కుదబెట్టి 6 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఇప్పటికి నేను 3,50,000 రూపాయలు కట్టినా. 1.5 ఇయర్ అవుతుంది. 3,50,000 రూపాయలు కట్టినా. మిగతా డబ్బులు ఇంకా 7 లక్షల రూపాయలు కట్టాలని డిమాండ్ చేస్తుండు. ఇందులో పరశురాంలోనే సారు 50,000 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. అప్పుడే ఆయన తీసుకున్న డబ్బులకు ప్లస్ ఆయన తీసుకున్న డబ్బులు అసలు కమిషన్ మొత్తం నా మీద వాటితో సహా చేసారు. అయినా కానీ నేను డబ్బులు కడతా అని చెప్తే నాకు పేపర్ జిరాక్స్ కాపీ ఇవ్వమని కూడా ఇస్తలేదు. నా దగ్గరికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి దానికి సంబంధించినవి. మీరు ల్యాండ్ అమ్ముకొని మీకు డబ్బులు కడతామని చెప్తే కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా ఇస్తలేదు. నాకు పాస్బుక్ జిరాక్స్ ఇవ్వడం కూడా జిరాక్స్ ఇస్తలేరు. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించి బాండ్ పేపర్లు, చెక్కులు, వేరే ల్యాండ్ పేపర్స్, ఒరిజినల్ పేపర్స్ మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి. ప్రసాదరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. మనీ లాండరింగ్ చట్టం కింద బుక్ చేశారు. మోహన్ రెడ్డి వడ్డీ వేధింపులకు బలైపోయిన బాధితులు కూడా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది పెద్ద తలకాయలు ఎప్పట్లాగే మోహన్ రెడ్డిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి వాళ్ల అక్రమ సపోర్టు ఫలించలేదు. మోహన్ రెడ్డి ప్రైవేటు వడ్డీ దందా ఒక్కొక్కటిగా బయటపడడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బాధితులు పోలీస్ స్టేషన్ క్యూ కట్టడంతో కేసు సిఐడి వరకు వచ్చింది. అప్పాలో ఎస్ఐ ట్రైనింగ్ లో ఉన్న మోహన్ రెడ్డి కరీంనగర్ వస్తుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు. ఓ కానిస్టేబుల్ గా డిపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన వ్యక్తి ఉన్నతాధికారుల అండదండలు లేకపోతే ఈ స్థాయిలో అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించలేడు. మోహన్ రెడ్డి వ్యాపారంలో సిఐలు, డిఎస్పీలు పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. అక్రమ దందాలో ఓ కానిస్టేబుల్ తో పాటుగా ఓ హోంగార్డు, మరికొంతమంది సన్నిహితులు సహకరించినట్టుగా సమాచారం. ముఖ్యంగా వీరి పేర్లపైనే బినామీ ఆస్తులున్నట్టుగా కరీంనగర్ లో చెప్పుకుంటున్నారు. హోంగార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవలే 2 కోట్ల విలువ చేసే బంగ్లాను కట్టాడన్న ప్రచారం ఉంది. దీంతో అందరి వివరాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది సిఐడి. ఒరిజినల్ కాయలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన అమ్మలే. కొన్ని రోజుల వరకు మరి ఎట్లా అని చెప్పానంటే మళ్ళీ మేమే ఒక ఆయనను చూసి అమ్మడం జరిగిన తర్వాత కాగితాలు ఇవ్వమంటే కాగితాలు ఇవ్వలేదు. కాగితాలు ఇవ్వకపోగా 5 లక్షల రూపాయలు మీరు ఇస్తేనే 5 లక్షల రూపాయలు ఇస్తేనే కాగితం ఇస్తా, లేకుంటే ఏందనుకుంటాను రా అన్నాడు. నేను ఒక టీచర్గా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నేను అనడం జరిగింది. అదే ఆ పైసలు తీసుకురాపో ఎవడైతే నాకేందని చెప్పి అనడం జరిగింది. ఆ పైసలు అంటే భయానగా వచ్చిన 5 లక్షల రూపాయలు వాడే తీసుకున్నాడు. అదే 50,000 రూపాయలన్నా కమ్మి అయ్యారా, కనీసం 50,000 కమ్మి అయ్యారంటే 50,000 కమ్మి అయ్యలే. జిల్లా పోలీసు శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారి వివరాలు, వారితో మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. సినిమా నిర్మాతలకు కూడా మోహన్ రెడ్డి భారీ మొత్తంలో ఫైనాన్స్ చేసినట్టు చెబుతున్నారు. బెదిరింపులకు పాల్పడి విలువైన ఆస్తులను తన బినామీ పేర్లతో రాయించుకుని కోట్ల రూపాయల్లో వడ్డీ వ్యాపారం నిర్వహించినట్లు పోలీసు విచారణలో తేలింది.
మోహన్ రెడ్డి బినామీ ఆస్తుల విలువ 500 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆ ప్రజల నమ్మకం కావాలి అని అంటే తప్పనిసరిగా కేసును సిబిఐ కన్నా అప్పగించాలా లేదా హైకోర్టు ద్వారానన్నా ఎంక్వైరీ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది పోలీస్ అధికారుల డబ్బులు ఈయన ఫైనాన్స్ ద్వారా రొటేట్ అవుతున్నాయని, అట్లాగని కొంతమంది ప్రజాప్రతినిధుల డబ్బులు కూడా రొటేట్ అవుతున్నాయని అన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు నోరు విప్పండి. వడ్డీ చెల్లించడానికి అప్పు తీసుకున్న వాళ్ళు ముందుకొచ్చినా ఏదో ఒక గోల్మాల్ చేసి వాళ్ల ఆస్తులను కబ్జా చేసేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మోహన్ రెడ్డి అక్రమ వసూళ్ల చరిత్ర వడ్డీ, చక్రవడ్డీల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.